హాయ్ హలో వెల్కమ్ టు టీ1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఈరోజు మనం బడ్జెట్ అంటే ఏమిటి, దీనిని ఎవరు రూపొందిస్తారు, ఎందుకు రూపొందిస్తారు, అసలు భారతదేశంలో దీనిని ఎప్పటి నుండి ప్రవేశపెడుతున్నారు, ఇప్పటివరకు బడ్జెట్లో వచ్చిన మార్పులు ఏమిటి, బడ్జెట్ అనేది అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది, బడ్జెట్ అనే పదం అసలు ఎలా ఆవిర్భవించింది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బడ్జెట్ అంటే ఏమిటో తెలుసుకోవడానికంటే ముందు అసలు ఈ బడ్జెట్ అనే పదం ఎలా ఆవిర్భవించిందో మీకు తెలియాలి. యాక్చువల్గా బడ్జెట్ అనేది ఇంగ్లీష్ పదం, కానీ ఇది డైరెక్ట్గా ఇంగ్లీష్ పదం కాదండి. ఇది ఎలా ఆవిర్భవించిందంటే బడ్జెట్గా లాటిన్ భాషలో బుల్గా అనే పదం ఉంది. బుల్గా అంటే అర్థం తోలు సంచి అని అర్థం, తోలు సంచి. ఈ బుల్గా అనే పదం ఫ్రెంచ్ భాషలోకి మారేసరికి బౌగట్టెగా మారిపోయింది. బౌగొట్టె. ఈ ఫ్రెంచ్ పదమైన బౌగట్టె ఇంగ్లీష్లోకి పోయేసరికి బడ్జెట్గా రూపాంతరం చెందింది, లేదా బోగట్టెగా రూపాంతరం అయితే చెందింది. అంటే బడ్జెట్ అనే పదం ఇంగ్లీష్ పదం కాదు, ఈ రెండు భాషల మూలాలు ఉన్న పదం. ఏ రెండు భాషలు? లాటిన్ మరియు ఫ్రెంచ్ భాష మూలాలు ఉన్న పదమే ఈ బడ్జెట్. మరి ఒక వస్తువు యొక్క పేరు ఆర్థిక పదంగా ఎలా మారిందంటే 1733వ సంవత్సరంలో బ్రిటన్ ఆర్థిక మంత్రి ఎవరు అంటే రాబర్ట్ వాల్పోల్. బ్రిటన్ ఆర్థిక మంత్రి అయిన రాబర్ట్ వాల్పోల్ ఏం చేసిందంటే తన యొక్క ఆర్థిక ప్రతిపాదనలను మరియు లెక్కలను ఒక తోలు సంచిలో తీసుకొచ్చి పార్లమెంటుకి అయితే వచ్చిండు. పార్లమెంటుకి వచ్చి ఆ పార్లమెంటులో తన యొక్క ఆర్థిక ప్రతిపాదనలు మరియు లెక్కలను చదవడానికంటే ముందు ఏం చేసిందంటే ఆయన తీసుకొచ్చిన తోలు సంచి ఏదైతే ఉందో ఆ తోలు సంచిని ఓపెన్ చేసిండు. అప్పుడు అక్కడున్న ప్రజలు ఏమన్నారంటే దానిని ఓపెనింగ్ ద బడ్జెట్ అని అన్నారు. ఓపెనింగ్ ద బడ్జెట్ అన్నారు. కాలక్రమేణా ఏమైందంటే ఆ సంచిని ఓపెన్ చేయడం బంద్ చేసి ఆ సంచిలో ఉన్న ఆర్థిక పత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆదాయానికి సంబంధించి మరియు వ్యయానికి సంబంధించి ఏవైతే పత్రాలు ఉన్నాయో ఆ పత్రాలను బడ్జెట్ అని పిలవడం మొదలుపెట్టారనమాట. ఆ విధంగా ఒక వస్తువు యొక్క అంటే ఆ సంచి యొక్క పదం కాలక్రమేణా ఏమైందంటే బడ్జెట్ అనే పదంగా స్థిరంగా అయితే ఉండిపోయింది. ఒక ఆర్థిక పదానికి సంబంధించి బడ్జెట్గా అయితే స్థిరంగా ఉండిపోయింది. మరి ఈ బడ్జెట్ని ఎవరు రూపొందిస్తారంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగంలోని బడ్జెట్ డివిజన్ అనే ఒక విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. దేనిలో? బడ్జెట్ తయారీలో. అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించినప్పటికీ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగంలో బడ్జెట్ డివిజన్ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఒక ఆర్థిక మంత్రిని బడ్జెట్ తయారు చేయాలని చెప్పే అధికారం ఎవరికి ఉందంటే రాష్ట్రపతికి ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం భారత రాష్ట్రపతి ఏం చేస్తారంటే ఏదైనా ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఏం చేస్తారంటే మీరు ఒక సంవత్సరానికి సరిపోయేలా ఆదాయ వ్యయ అంచనాల పత్రాన్ని అయితే రూపొందించడని చెప్పేసి ఆర్థిక మంత్రికి అయితే ఎవరు చెప్తారు? రాష్ట్రపతికి చెప్తాడు. అలా చెప్పడం రాష్ట్రపతి యొక్క బాధ్యత. మరి బడ్జెట్ను రూపొందించిన తర్వాత దీనిని అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. మరి బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే ఎవరి అనుమతి కావాలా అంటే కావాలి. ఎవరి అనుమతి కావాలంటే రాష్ట్రపతి అనుమతి కావాలి. ఒకవేళ రాష్ట్రపతి తన యొక్క అనుమతిని ఇవ్వలేదు, మరి పరిస్థితి ఏంటి? బడ్జెట్ ఆగిపోతుందా అంటే ఆగిపోదండి. ఖచ్చితంగా ఆర్థిక మంత్రి రూపొందించిన బడ్జెట్కు రాష్ట్రపతి మాత్రం ఆమోద ముద్ర వేయాలి. యాక్చువల్గా బడ్జెట్ రూపొందించమని చెప్పిందే రాష్ట్రపతి. అలాంటప్పుడు ఆర్థిక మంత్రి రూపొందించిన ఆ బడ్జెట్ను ఈ రాష్ట్రపతి ఎందుకు ఆపమని చెప్తాడు? చెప్పడు కదా. అంటే ఇక్కడ ఓవరాల్గా బడ్జెట్ రూపొందించామని చెప్పే బాధ్యత రాష్ట్రపతిదే. దానితో పాటు ఆర్థిక మంత్రి రూపొందించిన ఏదైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అనుమతి ఎవరిదంటే అది కూడా రాష్ట్రపతిదే. మరి ఈ బడ్జెట్ను భారతదేశంలో ఎప్పటి నుంచి ప్రవేశపెడుతున్నారంటే 1860 సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నారు. అంటే బ్రిటిష్ కాలంలో మనకు స్వాతంత్రం రాకముందుకు బ్రిటిష్ కాలం నుండి ఈ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. బ్రిటిష్ కాలంలో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారంటే జేమ్స్ విల్సన్ అనేట ఆయన ప్రవేశపెట్టిండు. జేమ్స్ విల్సన్ ఏ సంవత్సరంలో? 1860 ఏప్రిల్ 7వ తారీఖు నాడైతే ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు? బ్రిటిష్ కాలంలో. అప్పటికి మనకు స్వతంత్రం రాలేదు. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఆర్కే షణ్ముఖ శెట్టి. ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు? 1947 నవంబర్ 26వ తారీఖు నాడైతే ప్రవేశపెట్టడం జరిగింది. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947
ఆగస్టు 15వ తారీఖు నాడు వచ్చింది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆర్కే షణ్ముఖ శెట్టి. మరి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే జాన్ మతాయి. మరి మనకు భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 నాడు మన భారత రాజ్యాంగం అమల్లోకి వస్తే, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి జాన్ మతాయ్. ఏ సంవత్సరంలో? 1950 ఫిబ్రవరి 28వ తారీఖు నాడైతే బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంటే బ్రిటిష్ పాలనలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టింది అయితే జేమ్స్ విల్సన్. ఏ సంవత్సరంలో? 1860. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆర్కే షణ్ముఖ శెట్టి. ఎప్పుడు? 1947 నవంబర్ 26 నాడు. మరి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే జాన్ మతాయి. ఎప్పుడు? 1950 ఫిబ్రవరి 28వ తారీఖు నాడైతే బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇప్పటి వరకు అత్యధికంగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. ఎన్నిసార్లు ప్రవేశపెట్టాడంటే 10 సార్లు ప్రవేశపెట్టాడు. ఈ 10లో 2 సార్లు ఏమో మధ్యంతర బడ్జెట్లు, 8 సార్లు ఏమో పూర్తికాల బడ్జెట్లు అయితే ఈ మొరార్జీ దేశాయ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి మన భారతదేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ గారు. ఎప్పుడు? 1970-71 సంవత్సరంలో. ఇక్కడ మీరు ఒక క్లారిటీ ఉండాలండి మీకు. ఏంటి ఆ క్లారిటీ అంటే, ప్రధానమంత్రి హోదాలో ఉండి బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ. లేదా భారతదేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ అని చెప్పుకోవచ్చు. కానీ ఒక ఆర్థిక మంత్రి హోదాలో ఉండి బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళ ఎవరని అడిగితే మాత్రం ఆమె నిర్మలా సీతారామన్ అని చెప్పండి. మరి అసలు ఈ బడ్జెట్ని ఎందుకు రూపొందిస్తారంటే దీనికి ఒక 5 కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఏంటి ఆ కారణాలంటే, 1 వనరుల పునఃపంపిణీ, 2 ఆర్థిక వృద్ధి, 3 ధరల నియంత్రణ, 4 ప్రాంతీయ సమానత్వం, 5 జవాబుదారీతనం. అంటే భారతదేశంలో బడ్జెట్ రూపొందించడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే, 1 వనరుల పునఃపంపిణీ, 2 ఆర్థిక వృద్ధి, 3 ధరల నియంత్రణ, 4 ప్రాంతీయ సమానత్వం, 5 జవాబుదారీతనం. మరి వనరుల పునఃపంపిణీ అంటే ఏంటి? వనరుల పునఃపంపిణీ అంటే ఏం లేదండి. అంటే ధనికులకు పేదలకు మధ్య వ్యత్యాసాలు తగ్గించడం కోసమే ఈ వనరుల పునఃపంపిణీ అంటే జరుగుతుంది. అంటే ధనికులకు పేదలకు వ్యత్యాసాలు తగ్గించడం అంటే ఏమీ లేదండి. ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి, లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు చేయడాన్ని వనరుల పునఃపంపిణీ అంటారు. ఉదాహరణకి ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన బాగా డబ్బు సంపాదిస్తుండు. ఏం చేస్తారంటే ఆయనపై పన్ను విధిస్తారు. ఆ పన్ను విధించి ఆ వసూలు చేసిన పన్నుతో లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంక్షేమం కోసం పథకాలు కానీ, లేకపోతే ఉచిత రేషన్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తుంటారు అన్నమాట. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఉన్నోళ్ళ దగ్గర వసూలు చేసి లేని వాళ్ళ దగ్గర పెట్టడమే ఈ వనరుల పునఃపంపిణీ. మరి ఆర్థిక వృద్ధి అంటే, ఇప్పుడు ఈ పన్నులు అయితే వసూలు చేసిర్రు, అన్నీ అయితే ఈ సంక్షేమం కోసం పెట్టరు కదా, కొన్ని అవసరాల కోసం కూడా పెడతారు కదా. ఏ అవసరాలు అంటే మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కావచ్చు, రైల్వేలు కావచ్చు. వీటిని ఏమంటారంటే మౌలిక సదుపాయాలు అంటారు. అంటే రోడ్లపైన మరియు రైల్వేలపైన, విద్యపైన, వైద్యంపైన ఖర్చు చేసేది ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఆర్థిక వృద్ధి కిందకి వస్తాయి. ధరల నియంత్రణ అంటే ఏమీ లేదండి. ఉదాహరణకి ఉల్లిపాయలు ఉన్నాయి. ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు ఏమవుతుంది? సామాన్యులు దాన్ని కొనలేరు. మరి అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉల్లిపాయలపై ఎంతైతే విధిస్తుందో పన్ను, ఆ విధించే పన్నును తగ్గిస్తుంది అనమాట. అలా తగ్గించి ఈ ధరలను అయితే సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా చేయడం అనమాట. మరి ప్రాంతీయ సమానత్వం అంటే ఏం లేదండి. ఒక ప్రాంతం వెనుకబడి ఉందనుకో, ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం. ఉదాహరణకి హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ అభివృద్ధి చెందిన ప్రాంతం. మరి ఇంకెక్కడో ఆదిలాబాద్లో ఒక గ్రామం ఉంది, అది అభివృద్ధి చెందలేదు. మరి అది కూడా హైదరాబాద్ లాగా అంటే ఏం చేయాలంటే హైదరాబాద్ కేటాయించిన నిధుల్లో వాటికి కేటాయించడం కాదు, హైదరాబాద్ కేటాయించిన నిధులతో పాటు ఇంకా ఎక్స్ట్రాగా నిధులు కేటాయించి దానినైతే అభివృద్ధి చేయాలి. అలా ఏదైతే వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయో ఆ వెనుకబడిన ప్రాంతాలకి సపరేట్గా నిధులు కేటాయించి చేయడమే ప్రాంతీయ సమానత్వం. మరి జవాబుదారీతనం అంటే ఏమీ లేదండి. ఉదాహరణకి ప్రభుత్వం ఉన్నది, మరి ఇక్కడ పన్నులు అయితే వసూలు చేస్తుందా చేస్తలేదా? మరి దాన్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే బాగుంటుందా? ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా ప్రజలకు తెలియజేయాలి.
దేని ద్వారా అంటే పార్లమెంటు ద్వారా. అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా పార్లమెంటు ద్వారా ప్రజలకు తెలియజేయడమే జవాబుదారీతనము. ఇంతకీ మరి ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అంటే చాలా రకాలుగా ఆదాయం వస్తుంది. దేని నుండి వస్తుంది అంటే ముందుగా జిఎస్టీ నుండి ఆదాయం వస్తుంది. 2 అప్పుల నుండి ఆదాయం వస్తుంది. 3 ఆదాయ పన్ను ద్వారా ఆదాయం వస్తుంది. 4 కార్పొరేట్ పన్ను ద్వారా ఆదాయం వస్తుంది. 5 ఎక్సైజ్ ద్వారా ఆదాయం వస్తుంది. ఎక్సైజ్ ద్వారా ఆదాయం వస్తుంది. ఎక్సైజ్ పన్ను అంటారు దీన్ని. 6 కస్టమ్స్ ద్వారా కూడా పన్ను వస్తుంది. అంటే కస్టమ్స్ పన్ను ద్వారా కూడా ఆదాయం వస్తుంది. 7 పన్నేతర ఆదాయం ద్వారా కూడా ఆదాయం అయితే వస్తుంది. అంటే ప్రభుత్వానికి ఇటు జిఎస్టీ ద్వారా వస్తుంది, అప్పుల ద్వారా వస్తుంది, ఆదాయ పన్ను ద్వారా వస్తుంది, కార్పొరేట్ పన్ను ద్వారా వస్తుంది, ఎక్సైజ్ పన్ను ద్వారా వస్తుంది, కస్టమ్స్ పన్ను ద్వారా వస్తుంది, పన్నేతర ఆదాయం ద్వారా వస్తుంది, డివిడెండ్ల ద్వారా కూడా వస్తుంది. మరి ఇంతకు జిఎస్టీ అంటే మనం వాడుకునే వస్తువులు లేదా మనం వాడుకునే సేవలు అయితే ఉన్నాయో వాటిపై వేసే ప్రతి పన్ను కూడా ఈ జిఎస్టీ కిందకి వస్తుంది. మనకు అత్యధికంగా ఈ జిఎస్టీ ఇంటే వస్తుంది ప్రస్తుతానికైతే. మరి అప్పులంటే ప్రభుత్వం తన దగ్గర ఉన్న అమౌంట్ సరిపోక ఏం చేస్తుందంటే అప్పులు చేస్తుంది. ఎవరి దగ్గర అంటే ఆర్బీఐ దగ్గర కానీ లేదా ప్రపంచ బ్యాంక్ దగ్గర కానీ అప్పులు అయితే చేస్తుంది. లేదా ప్రజల వద్ద నుండి కూడా బాండ్ల రూపంలో సేకరించి అప్పులు అయితే తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మనకు జిఎస్టీ ద్వారా వస్తుంది, అప్పుల ద్వారా కూడా వస్తుంది. మరి ఆదాయ పన్ను ద్వారా ఎలా వస్తుంది అంటే ఉదాహరణకి నేనేం చేస్తున్నా, పని చేస్తే నాకు ఒక 40,000 జీతం వచ్చింది అనుకుందాం. ఈ 40,000 జీతంలో 1,000 రూపాయలు నేను ట్యాక్స్ కడతా. అంటే ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయంలోంచి ఎవరైతే పన్ను చెల్లిస్తారో దానిని ఆదాయ పన్ను అంటారు. మరి కార్పొరేట్ పన్ను అంటే ఏం లేదండి, ఏదైనా ఒక కంపెనీ ఉందనుకో ఆ కంపెనీకి వచ్చే లాభాల నుండి చెల్లించే పన్నునే కార్పొరేట్ పన్ను అంటారు. మరి ఎక్సైజ్ పన్ను అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ మద్యం ఇలా ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళపై వేసే పన్నే ఈ ఎక్సైజ్ పన్ను. మరి కస్టమ్స్ పన్ను అంటే ఏం లేదండి, విదేశాల నుండి ఏదైనా వస్తువులను దిగుమతి చేసుకునేటప్పుడు వాటిపై వేసే పన్ను ఏదైనా ఉందో దానిని కస్టమ్స్ పన్ను అంటారు. మరి పన్నేతర ఆదాయం అంటే ఏం లేదండి, ఉదాహరణకి మన బైక్ ఉంది, మన బైకు రాంగ్ రూట్లో పోతే ఏమవుతుంది, జరిమానా పడుతుందా పడదా? ఈ జరిమానా ద్వారా అటు వచ్చే డబ్బు ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ పన్నేతర ఆదాయం కిందకే వస్తుంది. అదేనే కాదు, ఇప్పుడు ఆర్బీఐ ఉంది, ఆర్బీఐ డివిడెండ్లు ఇస్తుంది, ఆ డివిడెండ్లు కూడా ఈ పన్నేతర ఆదాయం కిందకే వస్తుంది. ఫీజులు ఉన్నది, ఏ ఫీజులు? ఇప్పుడు మనం కోర్టుకు వెళ్ళాం, కోర్టులో ఫీజు ఉంటుంది, అంటే కోర్టులో ఫీజులు కానీ జరిమానాలు కానీ మన ట్రాఫిక్ చలాన్ల జరిమానాలు కానీ ఆర్బీఐ ఇచ్చే డివిడెండ్లు కానీ ఇవన్నీ కూడా పన్నేతర ఆదాయం కిందకి వస్తాయి. ఇంకా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పెట్టుబడుల ఉపసంహరణ నుంచి కూడా ఆదాయం వస్తుంది. మరి పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఏంటండి? ఏమి లేదండి, యాక్చువల్గా భారత ప్రభుత్వం ఉన్నది, భారత ప్రభుత్వం ఆధీనంలో ఎల్ఐసి ఉండే ఇంతకుముందు. ఎల్ఐసిలో ప్రభుత్వం యొక్క వాటా ఉంది కదా, ఉన్నది. ఎల్ఐసిలో ప్రభుత్వం యొక్క వాటాను ఉపసంహరించుకోవడాన్నే పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. ఇలా పెట్టుబడుల ఉపసంహరణ నుండి కూడా మన భారత ప్రభుత్వానికైతే ఆదాయం వస్తుంది. మరి ఇంతగానో వచ్చిన ఆదాయాన్ని భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ఇన్ని రకాల నుంచి ఆదాయం వస్తుంది, మరి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ఆదాయాన్ని మొత్తాన్ని ఏం చేస్తుందంటే ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడుతుంది. వీళ్ళు ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా పార్లమెంటు యొక్క అనుమతితో ఖర్చు పెడుతుంది. అంటే పార్లమెంటులో ప్రవేశపెట్టి దాని యొక్క అనుమతితోటే ఈ ఖర్చులు అయితే చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది అంటే ఇదే మన నుండి వసూలు చేసిన పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నులనే ఈ విధంగా ఉపయోగించుకుంటుంది. ఉచిత రేషన్ ఇవ్వడం కానీ, సబ్సిడీ గ్యాసులు ఇవ్వడం కానీ, ఆరోగ్యశ్రీ పథకాలు ప్రవేశపెట్టడం కానీ, కొత్త పథకాలు ప్రవేశపెట్టడం కానీ ఇవన్నీ కూడా మన నుండి వసూలు చేసిన పన్నుల నుండే భారత ప్రభుత్వం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి బడ్జెట్ అంటే ఏంటి అసలు? బడ్జెట్ అంటే ఏమిటి? బడ్జెట్ ఎన్ని రకాలు? దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం రెండో పార్ట్లో తెలుసుకుందాం.